రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రం జరుగుతోంది. గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఏ ఇష్యూస్ అయితే, ఏ అంశాలైతే మీడియా స్పేస్ని ఆక్రమించినాయో, పత్రికల్లో, టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకులు, టీవీ ప్యానెల్ డిబేటర్స్ మాట్లాడేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే గత 7-8 సంవత్సరాలుగా ఏ ఇష్యూస్ పైన మీడియా మొత్తము మాట్లాడిందో ఆ ఇష్యూస్ ఏవి ఎన్నికల సమయంలో ఎన్నికల ఇష్యూ కాలేదు. అంటే గత 7-8 సంవత్సరాలుగా మీడియా స్పేస్, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఇవన్నిటినీ ఆక్రమించి హీటెడ్ డిబేట్, చాలా వేడి వాడి చర్చలు జరిగినటువంటి అంశాలు ఏవి కూడాను 2024 ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ, లోకసభ ఎన్నికల సమయంలో ఇష్యూలు కావు. మొట్టమొదట చూడండి, స్పెషల్ స్టేటస్ గురించి మన పత్రికలు, మన మీడియా చెయ్యని చర్చ లేదు, చెయ్యని విమర్శ లేదు. ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడటం లేదు, తెలుగుదేశం కూడా మాట్లాడటం లేదు. స్పెషల్ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం లేదు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడటం లేదు. స్పెషల్ స్టేటస్ గురించి ఈసారి ఎన్నికల్లో ఒక్క పార్టీ మాట్లాడటం లేదు. పోలవరం గురించి బీజేపీ నాయకులు ఎవరైనా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి రాగానే పోలవరం సంగతి ఏంటని మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు జరిగే సమయానికి పోలవరం గురించి తెలుగుదేశం మాట్లాడటం లేదు. విపక్షంలో ఉన్న తెలుగుదేశం 5 ఏళ్లుగా పోలవరాన్ని ముందుకెందుకు తీసుకెళ్లలేదన్నటువంటి మౌలికమైన ప్రశ్నను కూడా వేయటం లేదు. ఇటువంటిదే 3వ ఇష్యూ అమరావతి ఇష్యూ మీద 2019 నుంచి దాదాపు 600 రోజులకు పైబడి ఉద్యమం జరిగింది, పాదయాత్రలు జరిగింది. దీనిపైన తెలుగుదేశం సర్వశక్తుల్ని ఒడ్డింది, చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాజధాని లేని రాష్ట్రము అన్నటువంటి ఇష్యూని తీసుకుని మీడియా స్పేస్ని ఆక్రమించింది. ఎన్నికల సమయంలో అమరావతి గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అమరావతి ఇష్యూ మీద ఇంత ఎనర్జీని, టైంని ఇన్వెస్ట్ చేసిన తరువాత దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడటం లేదు? అదేవిధంగా వైఎస్ వివేకాకి సంబంధించిన వివేకానంద రెడ్డి యొక్క దురదృష్టకరమైనటువంటి హత్య, దాని తదనంతర పరిణామాలు, ఎన్నికల సమయంలో కొద్దిగా కొన్ని పక్షాలు మాట్లాడుతున్నప్పటికీ ఇవి ఓట్ క్యాచర్ అవుతాయా? ఓట్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే ఇష్యూలు అవుతాయా? వీటన్నిటికన్నా ముఖ్యమైన మరొక ఇష్యూ ఉంది. 2019 నుంచి 2022-23 వరకు ఈ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం కావచ్చును, మీడియా కావచ్చును, ఒక వర్గం మీడియా చాలా పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినాయి, హిందూ విగ్రహాలను ధ్వంసం చేశారు, హిందుత్వానికి ప్రమాదం వస్తుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనిపైన అయితే ఏకంగా రామతీర్థం వంటి ప్లేసెస్కి స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ రామతీర్థంలో రాముల వారి విగ్రహం ధ్వంసమైనటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ ఆందోళన కూడా చేశారు. బీజేపీ కన్నా ఎక్కువ తెలుగుదేశం ఈ ఇష్యూని చేపట్టింది. బీజేపీకి కూడాను హిందుత్వ ఒక మేజర్ ఇష్యూ. అలాంటప్పుడు 2024 అసెంబ్లీ కానీ లోకసభ ఎన్నికల సమయంలో అంతర్వేది రథాన్ని దహనం చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి రామతీర్థం వరకు జరిగినటువంటి సంఘటనల ప్రస్తావన ఎందుకు లేదు? ఎన్నికల ఇష్యూగా ఇది ఎందుకు కావడం లేదు? అనేక హిందూ సంఘాలు కూడా దీన్ని ఎందుకు ఇష్యూ చేయటం లేదు? ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో 4 సంవత్సరాలుగా ఏ అంశాలు ఇష్యూస్గా ఉన్నాయో అవేవి ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇష్యూలుగా మిగలలేదు.
తెలంగాణలో రైతు బంధు ఒక ఇష్యూ, ఎన్నికల సమయంలో రైతు బంధు. ఫ్రీబీస్ ఒక ఇష్యూ, ఎన్నికల సమయంలో ఫ్రీబీస్ ఒక ఇష్యూగా ఉంది. పోలవరం కాళేశ్వరం ఎన్నికలకు ముందు ఇష్యూ, ఎన్నికల సమయంలో ఇష్యూ, ఎన్నికల తరువాత కూడా ఇష్యూ. కాబట్టి ఈ రకంగా చూసినట్టయితే ఆంధ్రలో గత 5 సంవత్సరాలుగా నడిచినటువంటి ఏదైతే ఒక పొలిటికల్ ఎజెండా ఏదైతే సెట్ చేశారో అవి ఎన్నికలు వచ్చేటప్పటికి కర్పూరంలాగా ఎందుకు కరిగిపోతున్నాయి, ఎందుకు ఆవిరైపోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచించేవాళ్ళు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ విశ్లేషకులు కానీ ఆలోచించవలసినటువంటి విషయం ఇది. 4 సంవత్సరాలు ఇష్యూస్గా ఉన్నవి పోలింగ్ సమయానికి వచ్చేటప్పటికి ఇష్యూస్ కాకపోవటం వల్ల దాని మీద పెట్టినటువంటి రాజకీయ పార్టీలు కార్యకర్తలు పెట్టినటువంటి టైం, దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఎఫర్ట్ పూర్తిగా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, ప్రజాభిప్రాయాన్ని బిల్డ్ చేసిన తరువాత దాన్ని ఒక ఇష్యూగా తీసుకుని రావడంలో విపక్షాలు ఎందుకు విఫలమవుతున్నాయి? పోలవరం కావచ్చును, మిగతా అనేక అంశాల గురించి ఎందుకు ప్రస్తావన రావడం లేదు? స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు ప్రస్తావన రావడం లేదు? మందిరాలపైన లేకపోతే హిందూ దేవాలయాలపైన జరిగిన దాడులు ఎన్నికల సమయంలో ఎందుకు ఇష్యూ కావడం లేదు? ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. 4 ఏళ్లుగా నడిచినటువంటి ఎజెండా ఎన్నికల సమయంలో పూర్తిగా కనుమరుగైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.